హాయ్ గాయ్స్, మా పాలకొల్లో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చాలా బాగా జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను మొత్తం క్యాప్చర్ చేశాను. సో చూసేయండి. ఫస్ట్లీ మేము ఎప్పుడు అభిషేకం చేయించుకుంటాము. 12 o'clock కల్లా రెడీ అయిపోయి 12:30 కల్లా టెంపుల్లో ఉంటాం అన్నమాట. ఫైనల్లీ అవర్ పూజ ఇస్ డన్ అండ్ దర్శనం కూడా బాగా జరిగింది. నేనైతే హార్ట్ఫుల్గా దండం పెట్టుకున్న స్వామి. ఆ ఫేవరెట్ సెగ్మెంట్కి వచ్చేసాము, అదే ప్రసాదము. ప్రసాదం కోసం చూసారా ఎంత క్రౌడ్ ఉందో. సో ప్రసాదం తిన్నాక టోటల్లీ వర్త్ అనిపించింది. ఆ వెయిటింగ్ చాలా బాగుంది. ప్రసాదం ఎప్పుడు బాగుంటుంది, సేమ్ అన్నవరం ప్రసాదం లాగే ఉంటుంది. వచ్చేసాం. ఇంట్లో పూజ కూడా అయిపోయింది. బాగా డెకరేట్ చేశారు కదా మా మమ్మీ. ఎవ్రీ ఇయర్ మా మావయ్య గారు సుబ్రహ్మణ్య స్వామికి అరటిపళ్ళు గెలేస్తారు. సో యాజ్ యూజువల్ గా ఈ ఇయర్ కూడా ఇచ్చారన్నమాట. అండ్ ఆల్సో షష్ఠికి మా అత్తయ్యలు, మావయ్యలు, బావలు అందరూ మనీ ఇస్తారన్నమాట. అది భలే అనిపిస్తుంది నాకు ప్రతి ఇయర్. సో మీకు కూడా ఇచ్చుంటారు కదా, కామెంట్ చేయండి. ఈవినింగ్ షష్ఠిలోకి వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది, భలే డిఫరెంట్ వైబ్ ఉంటుంది నాకు. కానీ చెప్పాలంటే ఈ ఇయర్ చాలా క్రౌడ్ తక్కువ ఉంది, చాలా తక్కువ పీపుల్ వచ్చారు అని నాకు అనిపించింది. సో మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. పానీపూరి తినకపోతే ఎలా చెప్పండి. సో పానీపూరి తిన్నాము. అండ్ ఆల్సో మెయిన్ గా జీడీలు కూడా బాగా ఫేమస్. సో జీడి చేయడము కష్టమే, నాకు తినడము కష్టమే. అలా కాసేపు అటు నుంచి ఇటు తిరిగేసి కంటికి ఏ ఫుడ్ ఐటమ్ నచ్చితే ఆ ఫుడ్ ఐటమ్ తినేసిన తర్వాత ఈవినింగ్ అయితే రథం వస్తుంది. రథం కూడా చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.